హలో, నా పేరు డాక్టర్ ఓబులేసు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా. చిన్నపిల్లల్లో కడుపు నొప్పి. ఈ మధ్య పిల్లల్లో వచ్చేటువంటి లక్షణాలలో కడుపు నొప్పి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ మధ్య కాలం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఆహారపు అలవాట్లు కానీ మరి ప్రవర్తనలో మార్పు రావడానికి గల కారణాలు మనం తినే ఆహారం. మన పేగు లోపల మంచి బ్యాక్టీరియా ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియా. ఈ బ్యాక్టీరియా యొక్క శాతం మీద తగ్గినట్లయితే చెడు బ్యాక్టీరియా పెరిగి దానివల్ల ఎక్కువగా పేగు సంబంధించిన సమస్యలు రావడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ హ్యాబిట్స్ మారి పేగులో ఉండే బ్యాక్టీరియా మారడం ద్వారా అపెండిసైటిస్ కేసెస్ కానీ, ఇంకోటి ఈ మీసెంట్రిక్ అడినైటిస్, రియాక్టివ్ మీసెంట్రిక్ లింఫనైటిస్ కేసెస్ కానీ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎక్కువగా ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పీచు పదార్థాలు సమతుల్యతను పాటించకపోవడం వల్ల, ఇంకోటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ పేగు సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ విపరీతంగా పెరుగుతున్న జరుగుతుంది. కాబట్టి పిల్లలు తినే ఆహారపు అలవాట్లను క్రమక్రమంగా మార్పు తీసుకొచ్చినట్లయితే పేగులో ఉండే బ్యాక్టీరియాలో మార్పు వచ్చి దానివల్ల పేగు సంబంధిత సమస్యలు మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా పెంపొందించడం జరుగుతుంది.